వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పశ్చిమాసియా అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఇస్లామిక్ సంస్కృతి, మసీదులు, చమురు బావులు. మరీ ముఖ్యంగా కఠినమైన ఇస్లామిక్ చట్టాలు ఉండే ఇరాన్ దేశం పేరు చెప్పగానే యుద్ధాలు, ఇజ్రాయెల్ అమెరికాతో గొడవలే గుర్తుకొస్తాయి. గత కొంతకాలంగా ఇరాన్ యుద్ధ జ్వాలలతో రగిలిపోతుంది. దీని ప్రభావంతో గ్యాస్ నుంచి పెట్రోల్ వరకు అన్నింటిపై ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. హర్ముజ్ జలసంధి మూసివేతతో వచ్చిన కష్టాలివి. ఇరాన్ నుంచి భారత్కు ఎలాంటి హాని లేకున్నా యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఇబ్బందులు మాత్రం ఇప్పట్లో తగ్గేది పరిస్థితి కనబడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇరాన్లో వెలిసిన 134 ఏళ్ల నాటి ఒక పురాతనమైన హిందూ దేవాలయానికి ఒక చెందిన వీడియో అది. అసలు ఇస్లామిక్ దేశంలో హిందూ గుడి ఎలా వచ్చింది, ఆ గుడి చరిత్ర ఏంటి అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. కొద్ది రోజుల క్రితం అమితాబ్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో షేర్ చేశారు. అందులో ఒక పురాతన ఆలయం, దాని నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో ఏ విష్ణుజాన్ ఏ కృష్ణజాన్ అని పర్షియన్ భాషలో సాగే ఒక అద్భుతమైన పాట వినిపిస్తుంది. ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. కొన్ని గంటల్లోనే ఈ ఆలయం గురించిన చర్చ నెట్టింట్లో మొదలైంది. ఈ గుడి ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయగా నమ్మశక్యం కాని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విష్ణు దేవాలయం ఇరాన్లోని దక్షిణ తీర ప్రాంతమైన బందర్ అబ్బాస్ అనే నగరంలో ఉంది. ఇది వ్యూహాత్మకమైన హుర్ముజ్ జలసంధి పక్కనే ఉంటుంది. 1892వ సంవత్సరం అంటే దాదాపు 134 ఏళ్ల క్రితం ఖజార్ రాజవంశం ఇరాన్ను పాలిస్తున్న కాలంలో ఈ గుడిని నిర్మించారు. 134 ఏళ్ల క్రితం ఖజార్ రాజవంశం ఇరాన్ను పాలిస్తున్న కాలంలో ఈ గుడిని నిర్మించారు. అప్పట్లో గుజరాత్, సింధు ప్రాంతాలకు చెందిన ఎంతో మంది భారతీయ వ్యాపారులు బ్రిటిష్ ఇండియా కంపెనీ కోసం ట్రేడింగ్ చేయడానికి బందర్ అబ్బాస్కు వెళ్ళేవారు. బట్టలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడిన ఆ హిందూ వ్యాపారులకు పూజ చేసుకోవడానికి ఒక గుడి కావాల్సి వచ్చింది. అప్పుడు అక్కడి పాలకుడైన మహమ్మద్ హసన్ ఖాన్ అనుమతితో వ్యాపారులంతా కలిసి విరాళాలు సేకరించి ఈ విష్ణు ఆలయాన్ని నిర్మించారు. దీన్ని కట్టడానికి 4 ఏళ్లు పట్టింది. ఈ గుడి నిర్మాణం చూస్తే అటు భారతీయ, ఇటు పర్షియన్ వాస్తు శైలిల కలయికలా కనిపిస్తుంది. సాధారణంగా మన గుళ్లకు గోపురాలు ఉంటాయి, కానీ ఈ గుడికి ఇస్లామిక్ మసీదుల తరహాలో ఉల్లిపాయ ఆకారంలో ఉండే పెద్ద గుమ్మటం ఉంటుంది. అయితే ఆ గుమ్మటం మీద 72 చిన్న చిన్న బురుజులు, తామర పువ్వులు చెక్కారు. ఈ గుడిని స్థానికులు గూరన్ టెంపుల్ అని పిలుస్తారు, ఎందుకంటే అక్కడ హిందువులను గూర్ లేదా గాబర్ అని పిలిచేవారు. ఈ దేవాలయంలో ఒకప్పుడు నిత్య పూజలు, భజనలు ఘనంగా జరిగేవి. పూజారులు, సన్యాసులు ఉండటానికి ప్రత్యేక గదులు కూడా కట్టారు. గుడి గోడలపైన శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తుండగా పక్కనే రాధమ్మ కూర్చున్న అందమైన పెయింటింగ్స్ ఇప్పటికీ చూడొచ్చు. ఒక పెట్టెలో ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి విగ్రహం కూడా ఉంది. అయితే 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చినప్పుడు చాలా మంది భారతీయులు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఇరాన్ను వదిలి వెనక్కి వచ్చేశారు. వాళ్ళు వచ్చేటప్పుడు గుడిలో ఉన్న ముఖ్యమైన విగ్రహాలను తమతో పాటే తెచ్చుకున్నారు. కాలక్రమేణా సరైన నిర్వహణ లేక ఈ గుడి శిథిలావస్థకు చేరుకుంది. ఎలాంటి పూజలు జరగకపోయినా ఇరాన్ ప్రభుత్వం ఈ గుడి ప్రాముఖ్యతను గుర్తించింది. దీన్ని ఒక చారిత్రక కట్టడంగా గుర్తించి మరమ్మతులు చేసి ఒక మ్యూజియంగా మార్చింది. ప్రస్తుతం టూరిస్టులు ఈ గుడిని సందర్శించవచ్చు. మతాలు వేరైనా, దేశాలు వేరైనా ఒకప్పుడు భారతీయులకు ఇరాన్కు మధ్య ఉన్న గొప్ప వ్యాపార సాంస్కృతిక బంధానికి ఈ విష్ణు దేవాలయం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇస్లామిక్ దేశంలో మన వాళ్ళు కట్టిన ఈ గుడి ఇప్పటికీ ఇరాన్ సర్కార్ అపురూపంగా చూసుకోవడం గుర్తించాల్సిన విషయం. అయితే ఇరాన్లో ఇదొక్కటే హిందూ దేవాలయం కాదు. ఇరాన్లోనే సిస్తాను, బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని అయిన జాహెదాన్లో ఒక ఆర్య సమాజ్ దేవాలయం కూడా ఉంది.